ఇప్పుడు మనం చూస్తున్నాం ఏరియల్ వ్యూలోనే చాలా నీట్గా వేసేసి వెంచర్ క్రియేషన్ అని స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ. ఎక్కడ ఆగే పరిస్థితి కనిపించట్లేదు. వరుస కథనాలు వస్తున్నాయి. ఇంత అవుతున్నా కూడా ఏంటి వాళ్ళకున్న నమ్మకం ఏంటి? ఎవరు ఆపేవాళ్ళు లేరు అని చెప్పేసి ఒక యథేచ్ఛగా వాళ్ళ కార్యక్రమం చేపట్టేస్తున్నారంటే అంతే కదా. ఇప్పుడు వాళ్ళకు ఉన్నది బలమైన సపోర్ట్ ఉన్నది ప్రభుత్వం పరంగా. లేకుంటే అట్లా ఎందుకు ఉంటుంది? అక్కడ పోయి చూస్తే ఆల్రెడీ స్టోన్స్ వేసేసారు, రోడ్లు పెట్టేశారు, కనీసం ప్లాట్లు కూడా అమ్మేశారు. ఆ ప్లాట్లు ఓనర్స్ కూడా మేము పోయినప్పుడు అక్కడికి మా దగ్గర రావడం జరిగింది. అన్న మాకు ఓఆర్సీలు చూపెట్టారు, ఇంటి నంబర్ ఇప్పించారు, అన్ని ఇంటి నంబర్లు కూడా చూపించారు. మాకు ఇంటి నంబర్లు కూడా ఇచ్చారు దయార గ్రామ పంచాయతీ నుంచి. మేము అన్ని చూసే కొన్నామన్నా, మళ్ళీ ఇప్పుడు వచ్చి మీరేమో ఇట్లా అంటున్నారంటే రేపు మీ మంచి గురించే మేము మాట్లాడుతామని చెప్పినాం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది హైడ్రా అని. హైడ్రా అని వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో కట్టిన వాళ్ళని గులగొట్టేస్తారు. అంటే కట్టిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత నష్టపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మాకు అనుభవం, మా పటేల్గూడలనే 12 సర్వే నంబర్లో అన్నగారు చెప్పినప్పుడు 44 ఏళ్ళు గులగొట్టారు. అసలు రేపు గృహప్రవేశం అనంగా ఇవాళ వచ్చి గులగొట్టారు అన్నట్టు. అంటే ఈ కట్టేటంతసేపు మొత్తం అధికారులు చూస్తూ కళ్ళు మూసుకొని కూర్చున్నారు. అందుగురించి ఈరోజు ఆ ప్రజలకు అన్యాయం జరగొద్దు రేపు అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీగా గ్రామస్తుల తరపున ఉండి గట్టిగా పోరాడడం జరుగుతుంది. మా దగ్గరికి ఎంతోమంది ఎన్నో ఫోన్లు చేస్తారు, అయినా ఎక్కడ తగ్గేదే లేదు. ఎందుకంటే మేము ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ విషయాన్ని. తను ఏంటంటే ఒక అడ్వకేట్ కాబట్టి ఆ కేసులు వీసులు ఉన్నాయి కాబట్టి దాని మీద సరైనగా స్పందిస్తలేదు. మేమైతే అక్కడ ఉన్న ప్రస్తుతానికైతే అక్కడ పోయి ఆపడానికి జరుగుతుంది. రేపు ఏదన్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అధికారుల నుంచి రాకపోతే మేము కూడా లీగల్గా దానిపైన వెళ్ళడానికి సిద్ధం ఉంటుంది. ఎందుకంటే లీగల్గా వెళ్ళిన అనుభవం ఉంది నాకైతే. ఎందుకంటే మా పటేల్గూడెంలో ఏదైతే 12 సర్వే నెంబర్ అనేది 1 ఎకరం 32 గుంటల గురించి అసలు మా దగ్గర ఏం కాగితమే లేదు. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, రిజిస్ట్రేషను, అలాట్మెంట్ అని. అయినా కానీ మేము అధికారులు అందరూ అట్లనే ఉంటారని కాదు, చాలా మంచి వాళ్ళు ఉంటున్నారు అధికారులు. ఎందుకంటే మాకున్న అప్పట్లో ఉన్న జేసీ గారు కలెక్టరు, మేము వేసిన కేసుకు అసలు ఎంత ఆయనకు ఫోర్స్ వచ్చినా కానీ దానికి తట్టుకొని కూడా మాకు ఆ భూమిని గవర్నమెంట్కి చేసి అలా పటేల్గూడ గ్రామానికి చెందేటట్టు